గత ఎన్నికల్లో తెలుగుదేశానికి పనిచేశారనే కక్షతో వైసీపీ నేతలు తెలుగుదేశం వారి ఇంటి పైకప్పు ఫర్నిచర్ ధ్వంసం చేసి బైక్ను తగలబెట్టి బైక్లో ప్రయాణిస్తున్న టీడీపీకి చెందిన కుంభగిరి విజయ్ కుమార్ను వారి స్నేహితులను కారుతో గుద్ది చంపాలని ప్రయత్నించిన ఘటన కడప జిల్లా రాజంపేట మండలం రేణింతల గ్రామంలో జరిగింది. కడప జిల్లా రాజంపేట మండలం రేణింతలలో గత రాత్రి వైసీపీ వర్గీయులు టీడీపీ నేతల ఇంటిని ధ్వంసం చేశారు. టీడీపీకి చెందిన కుంభగిరి విజయ్ కుమార్ తన స్నేహితులు నరసింహ, నాగరాజు కలిసి బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో వైసీపీ నేతలు కిట్లు, శిరీషారెడ్డి కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చేలోపు మళ్లీ వైసీపీ నేతలు టీడీపీ నేత విజయ్ కుమార్ రెడ్డిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న బాలిక అనురాధ మెడపై కత్తి పెట్టి మీ నాన్నను 3 రోజుల్లో చంపేస్తామంటూ బెదిరించి కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ దాడిలో ఇంటిలోని ఫర్నిచర్, పైకప్పు ధ్వంసమయ్యాయి. ఈరోజు ఉదయం తిరిగి వైసీపీ నేతలు వారి అనుచరులతో కలిసి పసుపు రంగులో ఉన్న విజయ్ కుమార్ బైక్ తగలబెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేశామని కక్షతో ఈ దాడి చేసినట్లుగా బాధితుడు విజయ్ కుమార్ విలపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ఊరు రేణింతల. మేము ఇక్కడ నైటు 9 గంటలప్పుడు ఒక ఆయన శిరీష్ అనే ఆయన ఒక 10-20 మందిని 15 మందిని దాకా వేసుకొని వచ్చినారు సార్ అంశాలని. వాళ్ళు వచ్చేసి కత్తులు అన్నీ, వాళ్ళ దగ్గర కత్తులు, అవి కట్టి రాడ్లు అవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు, మేమే ఆడవాళ్ళం ఉండేది. వాళ్ళు మగవాళ్ళు వచ్చేసి మా యాక్సిడెంట్ అయిందంటానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు సార్. ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. ఆమె వాళ్ళు రావడం అక్కడి నుంచి ఎవరు దొరికితే వాళ్ళని వేసేయంట్రా, చంపేయంట్రా అని చెప్పేసి అరుచుకుంటూ అవుతున్నారు సార్. ఏంటి వీళ్ళు అని చెప్పేసి ఆమెను దూరేసినారు సార్. లోపలికి దూరేసి ఆమెను ఎక్కడ పగలగొట్టేది అక్కడ అంతా మా పిల్లోళ్ళు, చిన్న పిల్లోళ్ళు అంతా ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు సార్. ఆమె వాళ్ళు దూరడానికి వాళ్ళని జవురుకున్నారు. అందరూ జవురుకొని వాళ్ళని ఎంపలాడుకునేదానికి ఇవన్నీ పగలగొట్టేసినారు సార్. పగలగొట్టేసి ఎందుకు పగలగొడుతున్నారు నా, ఏంది నా, ఎవరు మీరు అసలు ఎందుకు పగలగొడుతున్నారు, ఏం జరిగిందని అంటే నీ నాయనేడి, మా పాపని నీ నాయనేడి అంటే నీ నాయన్ను పిలిపి ల్యాండ్ చంపేస్తాను నిన్ను అని చెప్పనేసి మా పాప మీదకి కత్తి ఎత్తినాడు సార్. కత్తి ఎత్తేసి పీక దాకా పోయింది సార్, కత్తి మెడ దాకా పోయింది. మా పాప అట్టే ఏడ్చేసింది దండం పెట్టుకొని. ఏడ్చేస్తేనే ఆమెని మళ్ళీ పక్కన ఆయన వచ్చేసి ఆయన తోసుకొని పోతానే ఆమెను బయట రేకులన్నీ పగలగొడతా అంటే నేను అడిగినా సార్, ఎందుకు రేకులన్నీ పగలగొడుతున్నారు మీరు, ఏమన్నా అని చెప్పానంటే నా మీదకి కత్తి ఎత్తుకొచ్చినాడు సార్. ఆ కత్తి ఎత్తుకొచ్చిన ఆయన వేరే ఆయన దొబ్బుకోకపోతే మళ్ళీ ఇంకొక ఆయన రాడ్ ఎత్తుకొచ్చినాడు. రాడ్ ఎత్తుకొచ్చేసి నోటికి ఎట్ట బూతులు వచ్చి అట్ట మాట్లాడుతున్నారు సార్. ఇది కొలకాలంలో వస్తా ఉంటే మా మరిది వాళ్ళు వచ్చేసి కారుతో గుద్దినారంట సార్. గుద్దితే వాళ్ళు పడిపోయినారు. కనీసం వాళ్ళు పడిపోయినారు, ఏం జరిగింది ఎక్కడ జరిగిందని చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారంట సార్. అందుకని వీళ్ళకి దెబ్బలు తగిలినాయి. వీళ్ళు అందరూ ఇంటికి ఫోన్ చేసి ఇంటికాంచి వీళ్ళు వెళ్ళినారు. పోతానే అక్కడికి పోయి వాళ్ళ ఇంటికాడికి అడగాలని చెప్పి అనేసి, ఎందుకు గుద్దినారన్నా, మేము ఏం చేసినాము, ఎక్కడ చేసినాము అని చెప్పి అడగాలని అడిగి పోతే అక్కడ వాళ్ళు లేరంట. సరే అని చెప్పేసి వాళ్ళు రాజంపాటికి వెళ్ళిపోయారు కేసు పెట్టాలని చెప్పి అనేసి. ఆడికి పోతే ఆ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు పోయి నాకు చాలా సేపటికల్లా ఒక అర్ధగంట కల్లా మా ఇంటి మీదకి వచ్చి పడిపోయినారు సార్ వాళ్ళంతా. నా పేరు అను, మాది రేణింతల. ఇక్కడ మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మా అమ్మ వాళ్ళు అక్కడికి పోయేతలకి వాళ్ళు అక్కడికి పోయినారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంటికాడికి పోతానే వాళ్ళు లేరంట. లేకపోయేతలకి స్టేషన్ కాడికి పోవాలని చెప్పి పోయినారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇంటికాడికి వచ్చినారు. కిషోర్ రెడ్డి, శిరీష్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చి నేను ఒక్కదాన్ని ఉన్నాను సార్. ఇక్కడ ఉంటే వచ్చి ఇంకా నా మీద అదే పగలు కొట్టి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇది ఫ్యాను అవన్నీ పగలు కొట్టి మీ నాన్న ఎక్కడున్నాడా, మీ నాన్న 3 రోజుల్లో చంపేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని చాలా మాటలు మాట్లాడినారు. మాకు గత మొన్న ఎలక్షన్లో శిరీష్ రెడ్డికి నాకు గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా నాకు మొన్నటికి అతను నన్ను చంపేదానికి ట్రై చేశాడు. నేను, మా ఫ్రెండ్ ఒకడు నరసింహ అనే పిల్లడు, నేను ఒక నాగరాజు అనే పిల్లడు, ముగ్గురు వస్తూ ఉంటే కారులో ఎర్టికా కారు, గ్రే కలర్ కారులో వచ్చి మమ్మల్ని కొట్టేసాడు. కొత్తనే మేము కింద పడిపోయినాము. కింద పడిపోతాను ఎవరు అని చెప్పి ఆగితే
సర్లే వాళ్ళు మమ్మల్ని ఆపకుండా వెళ్ళిపోయినారు. సరే ఏంది పరిస్థితి అని చెప్పి అనుకొని మేము మన తర్వాత వచ్చేసి వాళ్ళ ఇళ్ళకాడికి పోతే వాళ్ళ ఇళ్ళకి బేగాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా మేము వాళ్ళు ఏదో అని వచ్చేసి మన పులప్తూరు దాని వెళ్ళిపోయినారు. పులప్తూరులో కూడా నేను అదే పనిగా అదో కారు ఏమైనా వస్తుందేమో చూడమని చెప్పంటే అక్కడ కూడా వాళ్ళ కూడా లెక్క చేయకుండా వాళ్ళ కూడా ఇది చేయకుండా వెళ్ళిపోయినాడు అతను కూడాను. కానీ మేము అక్కడ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కాడ పోయినాము. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరు లేని చూసేసి మా కొడుకు ఉన్నాడు ఇక్కడ. అయినా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మాకు ఇంత దీనమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా చేసి కానీ చంపేసా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇప్పుడు. దయచేసి మీ మీడియా వాళ్ళైనా కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దయచేసి ప్లీజ్ ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ప్లస్ అదే నా కూతురు నా పిల్లలు ఉంటే నాకు 5 మంది పిల్లలు వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేసి ఈ విధంగా చేస్తే నేను లేనప్పుడు ఈ విధంగా చేసి ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి. నేను పక్క టీడీపీ మనుషులు మేము, నాకు ఇంతమంది ఉన్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అయినా కూడా మాకు ఏ గెలుపు మాకు రావడం లేదు. నా ఇల్లు కూడా ఈ విధంగా ఉంది చూడండి. ఇల్లు కూడా ఈ విధంగా కూల్తోసిపోతే కనీసం నా కూతురు నా కూడా మెడ మీద కత్తి పెట్టినా కూడా కుట్టిపోతుంది. ఇంతవరకు కూడా పోలీస్ వాళ్ళు కూడా స్పందించలేకపోయినారంటే నాకు ఇప్పటికైనా కూడా ఏ విషయంలో కూడా నాకైతే ఇంత అరాచకాలు ఇంత దౌర్జన్యము ఇంత అరాచకాలు అయితే మాత్రం చూడలేదు. ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడటం కూడా. కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు అయినా కూడా వాళ్ళు దర్జాగా మన పొద్దున్నే వచ్చి సవాల్ చేసి మా ఊళ్ళోకి వచ్చి సవాల్ చేసి ఓళ్ళు వేసి క్యాకేసి వెళ్ళిపోతున్నారు. సవాల్ చేసి రాండ్రా తగులుకుందాం అని చెప్పని. అయినా కూడా ఎవరే కానీ సరేలే అని చెప్పనుకుని గమ్మనే ఉన్నాము. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. నా బైక్ కూడా యాక్సిడెంట్ అయింది. నన్ను కొట్టేసి పోయిన బైకు తెల్లవారుజాము 4 గంటలకు మళ్ళీ దాన్ని తీసుకుపోయి దాన్ని కాల్ చేశారు. ఇప్పుడు మీకు దారిలో కూడా కనపడి ఉంటుంది ఆ బైక్ కూడా, అపాచీ బైక్ ఎల్లో కలరు. ఆ ఎల్లో కలర్ నాకు ఉండకూడదని చెప్పనేసి నేను ఎల్లో కలరే నేను తీసుకున్నాను. ఆ బైక్ కూడా అదే పనిగా నేను కావాలని నేను ఎల్లో కలర్ తెచ్చుకున్నాను. ఆ ఎల్లో కలర్ బైక్ అదే పనిగా ఉండకూడదని చెప్పనేసి కావాలనే వాళ్ళు ఆ విధంగా చేసి కాల్ చేశారు మళ్ళీ దాన్ని. అయినా కూడా సర్లే అని చెప్పి వదిలేసి గమ్మన అయిపోయినాము. కానీ మాకు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినా కూడా ఇంత జరిగినా ఇంత ఆడపిల్ల కోసం అని చెప్పని ఒక ఆడపిల్ల వాళ్ళు ఇంట్లో ఉన్నారని చెప్పన్నా కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా స్పందించలేదని చెప్పంటే నాకే నిజంగా సార్